ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? 2029 ఎన్నికలే టార్గెట్గా ప్లాన్ మార్చారా? ఇప్పటి వరకు జగన్ టీంకు సలహాలు అందించిన పీకే టీంను పూర్తిగా పక్కన పెట్టేశారా? ఇదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కోసం పనిచేసిన కపిల్ సాహును రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో కపిల్ సాహు స్ట్రాటజీల ప్రకారమే కూటమి సర్కార్ను ఢీ కొట్టాలని జగన్ లెక్కలు వేసుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కానీ వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్ను ఒంటరిగా ఢీకొడితే ఆ బలం సరిపోదని జగన్ భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లోనూ 3 పార్టీలు మళ్లీ కలిసికట్టుగా పోటీ అంటుండడంతో తమ గెలుపునకు సరైన వ్యూహం అవసరమని వైసీపీ గుర్తించిందని చెప్తున్నారు. దీంతో కొత్త రాజకీయ ఎత్తుగడలతో ప్రజల ముందుకు రావాలనే ఆలోచనకు ఆ పార్టీ అధిష్టానం వచ్చిందని చెప్తున్నారు. ప్రధానంగా పార్టీకి ఇప్పటి వరకు రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ఐప్యాక్ సంస్థను వదిలించుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఐప్యాక్ స్థానంలో తమిళనాడులోని టీవీకే పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన కపిల్ సాహును వ్యూహకర్తగా నియమించుకోవాలని వైసీపీ భావిస్తోందని చెప్తున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సన్నాహాలు మొదలుపెట్టినట్లేనని అంటున్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న వైసీపీ 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. కూటమి నేతలు జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అటు కూటమి పైన జగన్ పోరాటం తీవ్రతరం చేశారు. ఆ తర్వాత జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు కొంతకాలంగా ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తుంది. అదేవిధంగా వైసీపీకి 2019లో ప్రశాంత్ కిషోర్, 2024 ఎన్నికల్లో రుషిరాజ్ సింగ్ టీంలు తెరవేనుక సేవలందించాయి. 2024లో జగన్ ఓటమి తర్వాత ఆ టీంతో ఒప్పందం రద్దయింది. ఇక వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త రాజకీయ వ్యూహకర్త కోసం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే 2 ప్రముఖ వ్యూహకర్తలతో చర్చలు చేసినా వారి నియామకంపైన తుది నిర్ణయం తీసుకోలేదు. తాజాగా బెంగళూరు కేంద్రంగా ఇదే అంశంపైన కీలక మంత్రాంగం పార్టీ ముఖ్య నేతలు చేసినట్లు తెలుస్తోంది. అయితే 2029 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో పాదయాత్రను కీలకంగా భావిస్తున్నారు. మరొకటి పార్టీకి సరైన ఎన్నికల వ్యూహాలు అందించే బృందంగా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బృందంలోని రిషిరాజ్ సింగ్ వ్యూహాలతో బోల్తా కొట్టింది. అయితే ఈసారి తమిళనాడులో టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కపిల్ సాహు వైపు చూస్తోందని కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ బృందానికి చెందిన కపిల్ సాహు ప్రస్తుతం సొంతంగా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ ప్రచారంలో కపిల్ సాహుకు మంచి గుర్తింపు ఉందని చెప్తున్నారు. తమిళనాడులో టీవీకే పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించిన కపిల్ సాహు సైలెంట్ గా టార్గెట్ ను కొట్టడమే హాట్ టాపిక్ అవుతుంది. ఎన్నికలకు ముందు ఎటువంటి అంచనాలు లేని టీవీకేని ఏకంగా ప్రభుత్వంలోకి తీసుకురావడానికి కపిల్ సాహు వ్యూహాలు బాగా పనికొచ్చాయని చెప్తున్నారు. 2 బలమైన ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపించి టీవీకేను ఓటర్లకు చేరువ చేయడంలో కపిల్ సాహు సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఇదే అంశం వైసీపీని ఆకర్షిస్తోందని అంటున్నారు. మొత్తం మీద కపిల్ సాహుతో వైసీపీ నేతల చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కపిల్ సాహుతో ఒప్పందం కుదిరితే రిషిరాజ్ సింగ్ కు చెందిన ఐప్యాక్ స్థానంలో కపిల్ సాహు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బృందం తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్తలపైనే ఆధారపడాలా అన్న ప్రశ్న పార్టీలో విస్తృతంగా వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీకి మరమ్మతులు చేయకుండా ఏం చేసినా ఉపయోగం లేదనే వాదన బలంగానే వ్యక్తమవుతోందని చెప్తున్నారు. అయితే ఈ వ్యూహాలకు తోడు జగన్ కూడా ఇతర అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.